అందరికీ హాయ్ అండి. ఈరోజు స్పెషల్ ఇదిగోండి, కొర్ర బియ్యం అన్నం సంకట్లాగా చేసుకున్నాము ఇద్దరికే, ఇప్పటికీ సాయంత్రానికి. పోతే ఇదిగోండి ఉల్లిపాయ పచ్చడి, ఇది దాంట్లోకి చాలా బాగుంటుంది ఉల్లిపాయ పచ్చడి. మునగాకు పప్పు చూసారా, పచ్చిమిరపకాయ, టమాటా, బీరకాయ పచ్చడి, ఇదిగోండి పెరుగు, అసలైన సిసలైన నెయ్యి. ఇప్పుడు తినబోతున్నాము. మీదేం కూర? మీరు ఇది తింటారా? కొర్ర బియ్యం అన్నం తింటే కామెంట్ చేయండి. ఇదిగోండి సంకట్లాగా ఉంది, చక్కగా అన్నీ కలిసిపోతాయి. పొడి పొడిగా ఉంటే ఏమవుతుందంటే అసలు కూరలు కలవట్లేదు, అందుకని ఈసారి సంకట్లాగా చేసుకున్నాము. ఈయన గారికి ఉల్లిపాయ పచ్చడి అంటే చాలా ఇష్టం, అందుకని ఆయనకి చేశా. ఇదిగో నెయ్యి. మా అమ్మ చిన్నతనంలో ఈ పచ్చడి చేసేదండి, చాలా ఇష్టం. మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలకి ఇది చేయించుకొని తిన్నాను, ఎంతో బాగుంది. అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాయి కానీ మా అమ్మ చాలా బాగా చేస్తుంది. నేను చిన్నప్పుడు బాగా అడిగాను మా అమ్మతో, నెయ్యి వేసేది చాలా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది. నేను ఇప్పుడు కూడా తింటూ ఉంటాను. మీరు కూడా తినేది కూడా చూపిస్తా. ఈ ఉల్లిపాయ పచ్చడి ఏ సంకట్లోనైనా చాలా బాగుంటుంది. నెయ్యి కారిపోతుంది, చాలా కలిసిపోయింది కూర ఇట్లా సంకట్లాగా చేసుకుంటే. మునగాకు ఉంది కదండి మన చెట్టుకి, చక్కగా ఏ రకంగానో ఒక రకంగా తిందామనిపించి ఉప్మాలో కూడా వేస్తున్నాం మునగాకు. సూపర్గా ఉంది. మీరు కూడా ఇలా సంకట చేసుకొని ఉల్లిపాయ పచ్చడి ఒక్కటి ఉన్నా చాలు, అదిరిపోయిద్ది. ఈ పప్పులు ఇవన్నీ లేకపోయినా చాలా బాగుంటుంది. ఓకేనా? జారిపోతుంది. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇలాగ చేసుకుంటారా? చేసుకుంటే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.